చేసే యంత్రాంగం కాదు, ప్రజలకు మేలు చేసే ప్రజాస్వామ్య స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం. అందులో ఆ మాట మర్చిపోయి ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళని వేధించడం అనేది నడుస్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అంశం ఏంటి అంటే జగన్ చేస్తున్న చారిత్రక తప్పిదం. ఒకటి, తనకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం, అదో చారిత్రక తప్పిదం. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నికల్లో పోటీ చేయి, గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు పోటీ చేయనప్పుడు అప్పుడు కూడా చారిత్రక తప్పిదమని చెప్పారు. అయితే ప్రజలు దాన్ని అంగీకరించారు, వీళ్ళు కూడా అట్లాగే అనుకుంటున్నారు. అంటే నియంతృత్వ పోకడలో పోతున్నటువంటి వ్యవస్థ. రెండవది వచ్చేటప్పటికి అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించడం. చంద్రబాబు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళారు. గొడవ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు. మొదట్లో చంద్రబాబు చక్కగా డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళ మిస్సెస్ని గురించి మాట్లాడిన తర్వాత ఆయన బాయ్కాట్ చేసి వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు తొలి రోజు